హాయ్ ఎవ్రీవన్. అందరూ గోల్ సాధించాలంటే నేను మిడిల్ డ్రాప్ అయ్యాను, విజయం సాధించలేకపోయాను ఇలా అంటూ ఉంటారు కదా. అయితే మనం గోల్ గురించి మాట్లాడుకునేటప్పుడు అయితే మొదటగా మనం చేయాల్సింది మొదటి మెట్టుగా మనం ప్రయత్నం చేయాలి. ఏ గోల్ అయినా సరే, మనం ఏదైనా చిన్న గోల్ అయినా పెద్ద గోల్ అయినా ఏదైనా సరే మనం మొదటగా చేయాల్సింది మొదటి మెట్టు ఎక్కాలి. అంటే మొదటి మెట్టులో ప్రయత్నం చేయాలి. తర్వాత రెండవ మెట్టు వచ్చేసి ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. అంటే ఏంటంటే మ్యాక్సిమం 90% మనం ప్రయత్నం చేసినప్పుడు ఓటమి ఎదురవుతుంది. కొంతమందికి విజయం ఎంబటే వచ్చేస్తుంది. కానీ 90% ఏంటంటే మనం కష్టపడితేనే కానీ రాదు. అంటే ఓటమి ఎదురవుతుంది రెండో మెట్టులో. ఈ ఓటమి ఎదురు కాగానే చాలా వరకు ఏంటంటే ఇంకా డ్రాప్ అయిపోతూ ఉంటారు కదా. కానీ కొంతమంది మూడవ మెట్టు ఎక్కుతారు. ఆ మూడవ మెట్టు పేరే నిరాశ. అంటే ఇంకా కృంగిపోతూ ఉంటామన్నమాట. నేను అనుకున్నది అసలు ఇది ఒక్కటే అనుకున్నాను, నాకు ఈ గోల్ చాలా ఇంపార్టెంట్, నేను ఇది సాధించలేకపోయాను, ఇంకా లైఫ్ వేస్ట్, ఇంకా నేనేం సాధించలేను అనేసి ఇంకా ఎవ్వరికి వాళ్ళే నిరాశ చెందుతూ ఉంటారు కదా. అయితే ఇంకొక మెట్టు ఉందండి, నాలుగవ మెట్టు వచ్చేసి అది అవమానపడడం. అంటే మన ఫ్రెండ్ సర్కిల్ కానీ, రిలేషన్స్ కానీ, మన నైబర్స్ కానీ ఏమంటూ ఉంటారంటే మనం తెలిసిన వాళ్ళందరూ ఏమంటూ ఉంటారంటే, ఏదో సాధించాలనుకున్నారు, ఆ అమ్మాయి చూడు ఏదో సాధిద్దాం అనుకుంది, ఆ అబ్బాయి చూడు ఏదో సాధించాలనుకున్నాడు, కానీ ఉన్నది కాస్త పోయింది అనేసి ఇలాంటి మాటలు అంటూ ఉంటారు. మనం దానికి మన చెవులలో ఇటు నుంచి విని మనం ఇలా తల పట్టేసుకుంటూ ఉంటాం కదా. అంటే వినలేకపోతూ ఉంటాము, అలాంటి మాటలన్నీ వినలేకపోతూ ఉంటాము. అయితే ఇవన్నిటి తర్వాత తట్టుకొని కొందరేమో ఇక్కడే డ్రాప్ అవుతూ ఉంటారు. ఇవన్నిటి తర్వాత కూడా ఐదవ మెట్టు ఎక్కుతారు కదా. ఐదవ మెట్టు అంటే మళ్ళీ మనం ఏదైతే అనుకున్నామో మళ్ళీ దాన్ని ప్రయత్నం చేస్తాము. నేను ఎలా అయినా సరే సాధించి తీరాలి అనేసి నెక్స్ట్ ప్రయత్నంగా ఐదవ మెట్టు ఎక్కుతారు. ఆరవ మెట్టుగా సక్సెస్ని పొందుతారు. అంటే తిరిగి ప్రయత్నం చేసి అది కొందరికి ఈ టైంలో కూడా సక్సెస్ రాకపోవచ్చు, మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నం చేయాల్సి వస్తుండొచ్చు. కానీ ప్రయత్నం చేసిన ఎప్పుడో ఒకసారి మాత్రం ఖచ్చితంగా మనం విజయం చూస్తాము. విజయం చూసిన తర్వాతకి చివరి మెట్టు ఏమవుతుందంటే అభినందనలు. అంటే మనని ఎవరైతే అగౌరవపరుస్తారు, అంటే సూటిపోటి మాటలు అంటూ ఉంటారు కదా, వాళ్ళంతా మళ్ళీ రిపీట్గా వాళ్ళే అబ్బాయి చూడు, ఆ అమ్మాయి చూడు ఎంత బాగా సాధించిందో, అనుకున్నట్టుగా సాధించింది, అబ్బా అలా ఉండాలి, ఏదైనా అనుకుంటే అలా సాధించాలి అని మళ్ళీ మనం వినేటట్టుగానే అంటూ ఉంటారు. చూడండి విచిత్రం కదా, ఎంత గమ్మత్తు అయింది. అప్పుడు మనని మాటలు అన్న వాళ్ళే ఇప్పుడు మళ్ళీ మనని మళ్ళీ పొగుడుతూ ఉంటారు. ఈ మాటలు నిజంగా చాలా సంతోషాన్ని అనిపిస్తాయి కదా. ఇలాంటి విషయాలు ఎప్పుడైనా మీకు ఎదురయ్యాయా? ఇలాంటివి ఎదురైతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.